నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం పేరిట జగన్ చేసిన భూ పంపిణీ ప్రహసనంగా మారింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతంలో సెంటు భూమి చొప్పున రాష్ట్రమంతా మొత్తం 33 లక్షల మందికి సంతృప్తికర స్థాయిలో ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో 1,00,000 మందికి ఇళ్ల స్థలాలు లేకుండా పోయాయి. గత టీడీపీ ప్రభుత్వం కంటే సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదలకు సొంతింటి స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రయత్నించారు. ఆ ఆలోచన సరైందే అయినా ఆచరణలో విఫలమయ్యారు. నవరత్నాల కింద ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొందరికే దక్కాయి. లక్షలాది మందికి అసలు ఇవ్వలేదు. కొందరికి పట్టాలు, మరికొందరికి స్థలాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. దారుణం ఏంటంటే దాదాపు 25,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లుగా రికార్డులైతే రూపొందించారు. కానీ స్థలాలు మాత్రం ఇవ్వలేదు. ఒక్క విజయవాడ నగర పరిధిలోనే దాదాపు 2,000 మంది బాధితులు ఉంటారని అంచనా. విజయవాడ నగర బాధితులది మరో విషాదగాథ. లేని భూమిలో ఇంటి నిర్మాణం కోసం సగటున ఒక్కో లబ్ధిదారుడు 35,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. డబ్బులు లేవన్నా డ్వాక్రా సభ్యులు కావటంతో వారికి రుణాలిప్పించి మరీ డబ్బులను వసూలు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విజయవాడలోని 2,000 మంది బాధితుల్లో తూర్పు నియోజకవర్గంలో 1,270 మంది, విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో మిగిలిన వారు ఉన్నారు. వణుకూరు, ఉప్పులూరు, కొండపావులూరు, కోలవెన్ను గ్రామాల్లోనే లేఅవుట్లలో పట్టాలు ఇచ్చినా వారికి ప్లాట్లు చూపలేదు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్పొరేటర్లకు మొరపెట్టుకుంటున్నారు. లేని భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వడం జగన్ సర్కారు చేసిన తప్పు. దీన్ని కూటమి సర్కారు సరిదిద్దాలని బాధితులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమేష్ నగర్ సమీపంలోని గుట్ట ప్రాంతంలో రేష్మ అనే మహిళ నివాసముంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 4.5 ఏళ్ల క్రితం జగనన్న కాలనీలో 1 సెంటు స్థలం ఇచ్చారు. ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా పట్టా ఇచ్చారు. కానీ స్థలం ఎక్కడుందో చూపించలేదు. స్థలాన్ని చూపించాలని వార్డు కౌన్సిలర్ను ఎన్నిసార్లు అడిగినా కాలయాపన చేశారు. ఆమెకు కేటాయించిన స్థలం ఉందా, ఎవరైనా కబ్జా చేశారా అనేది తెలియదు. రేష్మ భర్త మున్వర్ భాషా ఎలక్ట్రీషియన్. నెలకు 3,000 రూపాయలు చెల్లించి అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్థలం చూపిస్తే చిన్న గుడిసైనా వేసుకుని అందులో నివాసం ఉంటామని, అద్దె భారమైనా తగ్గుతుందని రేష్మ అంటున్నారు. కూటమి ప్రభుత్వమైనా ఆ స్థలం ఎక్కడుందో చూపించాలని కోరుతున్నారు. జగనన్న కాలనీ కింద పట్టా అయితే ఇచ్చారు, కానీ హద్దులు మాత్రం చూపలేదని బాధితులు వాపోతున్నారు. ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదంటున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం నవరత్నాల కింద ఇంటి స్థలం లబ్ధి పొందినట్లు ఉందని, ఆ స్థలాన్ని తమ పేరుతో ఇంకెవరికైనా తీసుకున్నారేమో అనే అనుమానం ఉందన్నారు. గత ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు చెప్పిందే కానీ దానిని చూపించకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా తమకు ఇంటి స్థలం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.